హాయ్ ఆల్, ఇది నా ఫస్ట్ యూట్యూబ్ లాంగ్ వీడియో అనమాట. ఐ డోంట్ నో వాట్ టు సే. నా పేరు అయితే జానకి, మాది అనంతపూర్. అండ్ ఇక్కడే పుట్టి పెరిగాను. నేను ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడే అయింది. ప్రస్తుతానికైతే ఖాళీగా ఉన్నాను, సో అందుకే యూట్యూబ్ వీడియో తీస్తున్నాను అనుకోవచ్చు. బట్ నా షార్ట్స్లో చూసినట్టయితే మీరు డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను నేను. బట్ కన్సిస్టెంట్గా ఏది ఉండదని చెప్పాను కదా ఆల్రెడీ. సో దట్స్ మై ప్రాబ్లమ్. బట్ యా, నా ఇంట్రొడక్షన్కి అయితే పెద్దగా ఏం లేదు. ఐటీలో చేశాను, తర్వాత ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకున్నాను. ఎందుకు అని అడిగితే ఐఎమ్ టైర్డ్ అంతే. సో సో యా, ఏం చేయాలని చాలా ఆలోచించాను నేను ఈ ఖాళీగా ఉన్న టైంలో. బట్ ఐ డోంట్ నో వాట్ టు డూ. ఓకే, సో నాకు ఇంట్రెస్ట్ ఉన్నదైతే కొంచెం ఆర్ట్ ఫామ్స్ ట్రై చేయడము, ఇంకా బట్టలు పిచ్చి చాలా ఎక్కువ ఉంది. సో అయితే ఓకే, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కూడా పెడదాము అనేసి అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ నేను ఎప్పుడు ఏది అనుకున్నా కానీ అయిపోయిన తర్వాతనే అనుకుంటాను అనమాట. సో ఇది కూడా అంతే. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఆల్రెడీ చేసేసాను. సో సో ఎక్కడెక్కడ తీసుకున్నాను మెటీరియల్స్ ఏంటి అనే ప్రాసెస్ అయితే నేను చెప్తాను. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. సో ఫస్ట్ ఇవాళ చూపించేది అయితే లంగా ఓని అనమాట. లంగావోని రీసెంట్గా ఐ థింక్ ఆషాఢం సేల్లో ఉన్నప్పుడు శారీ తీసుకున్నాం అనమాట. ఒక పింక్ శారీ. నాకు ఎడిటింగ్ కూడా అంత రాదు, కుదిరితే ఇక్కడ చూపిస్తాను. శారీ ఫోటో అయితే తీసుకున్నాను నేను స్టిచ్ చేయించకముందు. సో ఆ శారీ అందరూ చూసి చాలా అంటే ఓల్డ్ లేడీస్ కట్టుకునే శారీ లాగా ఉంది, మీకెందుకమ్మా అన్నారు. బట్ నాకు అది తీసుకురాగానే నాకు చూడగానే నచ్చింది, కలర్ కానీ మొత్తం ప్యాటర్న్ కానీ. సో నేను తీసుకున్నాక అనిపించింది లంగావోనిగా టర్న్ చేస్తే చాలా బాగా వస్తుంది అనేసి, కలర్ కూడా. సో శారీ అయితే లంగావోనిగా అయితే ఇది ఇదనమాట. సో ఇదైతే డబల్ సైడెడ్ బార్డర్ వస్తుంది కదా, 2 సైడ్లు బార్డర్ వస్తుంది కదా శారీకి మామూలుగా. సో దాన్ని డబల్గా వెయిట్ చేశాను నేను. యాక్చువల్గా అయితే ఇంకా కొంచెం చేయాలనుకున్నాను కానీ ఆల్రెడీ నా బడ్జెట్ దాటిపోయింది ఇది చేసేటప్పుడు. సో నేను ఇక్కడతో ఆపేశాను. లేకపోతే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నట్టు ఇక్కడ నాకు మంచి లేస్ తీసుకొని స్టిచ్ చేయించాలి అనిపించింది. బట్ మేబీ వేరే అవుట్ఫిట్కి ట్రై చేస్తానేమో నేను. సో ఇదైతే స్కర్ట్ అనమాట, ప్లీటెడ్ స్కర్ట్. యాక్చువల్గా అయితే ఐరన్ ప్లీట్స్ అడిగాను నేను. బట్ ఈ క్లాత్కి ఈ మెటీరియల్కి ఐరన్ ప్లీట్స్ రావమ్మా అని చెప్పారు. పెట్టడానికి ట్రై చేశారు కానీ ఇలా నార్మల్గా అయిపోతుంది మళ్ళీ. సో వేస్ట్ అనిపించింది. సో నార్మల్గా పెట్టేశాను అనమాట. దీనికైతే ఇలా ప్లీట్స్ పెట్టారు. ఇది వచ్చేసి నవ్య దాచేపల్లి వీడియోలో చూసి ఇన్స్పైర్ అయ్యి నేను 1 ఇంచ్ పెట్టించుకుంటే బాగుంటుంది బెల్ట్ అని చెప్తే, సో నేను అదే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నేను బాగా ఉంటాను కదా, సో కొంచెం స్లిమ్గా పొట్ట ఎక్కువ కనపడకుండా ఉండడానికి ఇక్కడ దాకా స్టిచ్ చేయించాను అనమాట. ఇది పాతకాలంలో నేను చిన్నగా ఉన్నప్పుడు అన్నిటికీ ఇలానే స్టిచ్ చేసేవాళ్ళు. ఐ డోంట్ నో ఇప్పుడు చేస్తున్నారో లేదో, బట్ నాకైతే ఇలా ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇంకో స్కర్ట్ కూడా ఇలానే ఉంటుంది నాది. సో ఇదన్నమాట స్కర్ట్ వచ్చేసి. మొత్తం శారీ మొత్తం మేబీ ఒక కొంగు పార్ట్ మాత్రం నేను వదిలేసేయమని చెప్పాను, నాకు ఇచ్చేసేయమని చెప్పాను. ఎందుకంటే నాకు అక్క కూతురు ఉంది, తనకు కూడా చేపిద్దాం అనుకున్నాను. సో ఒక 1 మీటర్ క్లాత్ అయితే దానికి తీసేశారు. మిగతా రిమైనింగ్ క్లాత్ అంతా స్కర్ట్ చేశారు అనమాట. ఇలా వస్తుంది. లోపల లైనింగ్ మాత్రమే ఉంటుంది. క్యాన్ ఏమి వేయించలేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ క్యాన్ స్కర్ట్ నేను ఎప్పుడో ఒక 4 years బ్యాకే 500 రూపీస్ ఇస్తే మా టైలర్ ఆంటీ స్టిచ్ చేసి ఇచ్చిందనమాట నాకు క్యాన్ స్కర్ట్. సో దాన్ని అన్నిటికీ మల్టీ యూజ్గా అవుతుంది అనుకున్నా. ప్రతి దానికి క్యాన్ వేయించినా కానీ స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేస్తుంది అనమాట, పెట్టుకోవడానికి జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. సో అదనమాట స్కర్ట్ అయితే. దీని కాంబినేషన్ కోసం నేను ఎంత ట్రై చేశానంటే, పింక్కి జనరల్గా గ్రీన్, పర్పుల్ అన్నీ ట్రై చేస్తారు. బట్ నాకు ఐ డోంట్ నో, నాకు ఏం చూసినా వెళ్ళి దీనికి మ్యాచింగ్ తీసుకుందాము అనేసి. దీనికి బ్లౌజ్ అయితే బ్రౌన్ పీస్ వచ్చింది, నాకు అంతా నచ్చలేదు. సో ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. ఒకరోజు అనంతపూర్ ఊరికే అలా వెళ్ళి చూస్తూ ఉన్నాను. శివ్ ఫ్యాబ్రిక్స్ ఉంది కదా సప్తగిరి సర్కిల్ దగ్గర, అక్కడ చూస్తూ ఉన్నాను అనమాట, ఏమైనా చూద్దాము అనేసి. సో అప్పుడు ఈ శారీ కూడా తీసుకెళ్ళలేదు నేను, జస్ట్ వెళ్ళాను ఎందుకో వేరే రీజన్ కోసం. నాకు అక్కడ ఈ దుపట్టా కనిపించింది అనమాట ఫస్ట్. ఐ థాట్ దిస్ వుడ్ బి ఏ గ్రేట్ కాంబినేషన్ విత్ దట్ పింక్ కలర్. సో అండ్ మల్టీపర్పస్ కూడా చేయొచ్చు. గోల్డ్ అండ్ బేజ్ కలర్ ఉంది కదా, ఎక్కువ అవుట్ఫిట్స్కి కూడా మ్యాచ్ అవుతుంది. అన్నెసెసరీగా
ఒక్కొక్క దానికి ఒక్కొక్క దుపట్టా తీసుకుంటే ఇంతకుముందు నాకు చాలా అలా ఒక్కసారి యూజ్ చేసి పెట్టేసినవి చాలా ఉన్నాయి. సో ఐ థాట్ ఓకే ఇది తీసుకుందాం అనుకున్నాను. సో ఇదైతే 1300 పడింది. మొత్తం కట్దానా వర్క్ అండ్ పర్ల్ వర్క్ వస్తుంది అనమాట. మొత్తం కట్ వర్క్ వస్తుంది, బార్డర్ అంతా కూడా 4 సైడ్స్. సో టిష్యూ క్లాత్ అనమాట. ఇది చాలా బాగుంది దుపట్టా అయితే. అక్కడక్కడ బుట్టాస్ కూడా వస్తుంది మొత్తం దుపట్టా మొత్తము. ఇదైతే 1300 పడింది అనమాట. సో దీన్ని చూసాను కానీ డిసైడ్ అవ్వలేదు. సో ఐ వాజ్ జస్ట్ సర్చింగ్ అనమాట, ఏమైనా కొత్త వచ్చాయా మెటీరియల్స్ అనేసి. సో అలా చూస్తూ ఉంటే ఈ మెటీరియల్ కనిపించింది నాకు, ఇది. సో ఇది చూడగానే దుపట్టాతో కూడా మ్యాచ్ అవుతుంది, లంగా మనకి సెట్ అయిపోతుంది, ప్లస్ ఇట్స్ గ్రేట్ కాంబినేషన్ అనిపించింది నాకు. అండ్ ఇది కూడా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు వేరే శారీస్లో కూడా అని అనిపించింది చూడగానే నాకు. సో ఇప్పుడు మగ్గం వర్క్, మెషిన్ ఎంబ్రాయిడరీ కూడా చాలా కాస్ట్లీనే ఉంటున్నాయి. సో నాకు అనిపించింది దీనికి మగ్గం వర్క్కి మళ్ళీ దీనికి క్లాత్కి డబ్బులు పెట్టి దానికన్నా ఇలాంటి క్లాత్ తీసుకుంటే బెస్ట్ అనిపించింది. సో చూడగానే డిసైడ్ అయ్యాను. ఒక 4-5 డిఫరెంట్ డిజైన్స్ ఉండే దీంట్లో కూడా. సో దీనికైతే ఇలా ఫ్లవర్స్ వచ్చి సీక్వెన్స్ అండ్ కట్దానా వర్క్ వస్తుంది అనమాట. బ్లౌజ్ మొత్తం ఇలానే ఉంటుంది. సో ఇలా ఫ్లవర్స్ వస్తాయి అనమాట అక్కడక్కడ, చాలా బాగుంటుంది చూడడానికి కూడా. సో ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. అండ్ ఫస్ట్ అయితే నాకు నార్మల్ బ్లౌజ్ లాగానే కుట్టించుకోవాలనిపించింది. బట్ లేటర్ ఆన్ ఐ డోంట్ నో, బోట్ నెక్ చేపిద్దాము టైలర్ దగ్గరికి వెళ్ళాక అనుకున్నాను అనమాట నేను, బోట్ నెక్ చేపిద్దాం దీన్ని. హై నెక్ అయితే ట్రాన్స్పరెంట్ ఉన్న శారీస్లో కూడా బాగా సూట్ అవుతుంది అనేసి అనిపించింది. సో ఈ బ్లౌజ్ కుట్టించుకున్నా. బట్ ఆల్రెడీ నా దగ్గర హైనెక్ ఉన్న ఎక్కువ ప్రిఫర్ చేయను యాక్చువల్గా నేను. ఆల్రెడీ బల్కి లా ఉన్న వాళ్ళకి అంత సూట్ అవ్వవు అనేసి నా ఫీలింగ్. సో బట్ ఓకే, ఇది వేయించుకున్నాను. బట్ బ్యాక్ వచ్చి లోనెక్, బ్యాక్ లోనెక్ అనమాట. ఇది కూడా అప్పటికప్పుడు టైలర్ దగ్గర కూర్చొని నేను ఏం డిసైడ్ అవ్వకుండా వెళ్ళాను. టైలర్ క్లాత్ తీసుకున్నాను, అలానే టైలర్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. సో అక్కడికి వెళ్ళినాక అక్క ఏం డిజైన్స్ పెట్టాలి అని చూస్తూ ఉంటే మొత్తం Pinterest ఎత్తితే సో లో నెక్ బ్యాక్లో, హై నెక్ ఫ్రంట్లో అనిపించింది. సో మొత్తం క్లోజ్డ్గా ఉండకుండా వెనకాల లో నెక్ వస్తుంది అనమాట. అండ్ ఇది డీప్ వీ నెక్, వీ అంటే కర్వ్డ్ వీ అనమాట. ఇది నాట్ ఇట్లా షార్ప్ వీ కాదు. సో ఇలా ఉంటుంది. అండ్ దీనికి అంతే, వెరీ సింపుల్ అవుట్ఫిట్. అండ్ వేసుకున్నప్పుడైతే నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఐ డోంట్ నో, అందరి టేస్ట్ అలానే ఉండకపోవచ్చు, బట్ నాకు చాలా నచ్చింది. అండ్ నన్ను చూసిన వాళ్ళు వేసుకున్నాక కూడా చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నాం అంటే చెప్పాను అనమాట. సో అక్కడి నుంచి వచ్చిన ఐడియా అనేది వీడియో కూడా చేద్దాము, తప్పేముంది అనేసి. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా చేయించుకోండి. సో ఈ ఫ్యాబ్రిక్స్ రెండు అయితే ఇది 850 పడింది మీటర్. బ్లౌజ్ పీస్ అయితే వర్తనే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ అండ్ బాగా ఫుల్ హెవీ వర్క్ లాగా వస్తుంది అనమాట మనకు. సో వర్తనే అనిపించింది నాకు 850 అంటే. సో స్టిచ్చింగ్కి కూడా ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది కదా, మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా కానీ 2000 తక్కువ ఎవరు తీసుకోవట్లేదు లంగా ఉని కూడా స్టిచ్చింగ్. సో అందుకే నాకు మగ్గం వర్క్ అవన్నీ ప్రిఫర్ చేయలేదు. ఎనీవేస్ ఇదైతే అవుట్ఫిట్. వీడియో ఎండ్లో అయితే నేను వీడియో కూడా పెడతాను ఇది వేసుకున్నప్పుడుది. హోప్ యు ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ, బాయ్. வெள்ளி கொலுசு ஜதி போடுதே, தொள்ளும் மனதில் சுகம் கூடுதே. வெள்ளி கொலுசு ஜதி போடுதே, அட தொள்ளும் மனதில் சுகம் கூடுதே. இது ஒரு யோகம் தானே, இனி வரும்